సుడిదోమ అన్నది కూడా అక్టోబర్ మాసంలో వచ్చి ఎక్కువ నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది గనక రైతులు తమ పొలంలో మొక్కలని అటు ఇటు కదుపుతూ వెళ్ళేటప్పుడు మొక్కలను అటు ఇటు కదుపుకుంటూ చూసుకుంటే ఆ దోమ అన్నది ఉందా, దోమ కానీ దోమ పిల్లలు కానీ దుబ్బు దగ్గర ఉండే అవకాశం, పైన చూసేటట్లు కాకుండా దుబ్బు దగ్గర చూసుకుంటే గనక పిల్ల పురుగులు ఈ పిల్ల దోమలు ఎగిరేటట్లు ఉంటే గనక వెంటనే పొలాన్ని ఆరబెట్టుకోవడం అన్నది చేయాలి. మనం ఏంటంటే వరిని నీటి మొక్కలా కాకుండా దానిలో అవసరమైనప్పుడు మాత్రమే తడులు ఇచ్చుకుంటూ ఈ దోమ వచ్చేటప్పుడు ఖచ్చితంగా రైతులు అడపాదడపా పొలాన్ని ఆరబెట్టుకోవడం, అలాగే దోమ రాకుండా ముందస్తు జాగ్రత్తగా కాలిబాటలు తీసుకోవడం అన్నది ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశము. చాలామంది ఇప్పటికే రైతు సోదరులు దాన్ని అన్వయించుకొని తమ పొలాల్లో కాలిబాటలు అనేది చేస్తున్నారు. పాయలు అంటారు. అలా తీయడం వల్ల అంటే 20 సెంటీమీటర్ల దూరంలో పాయలు వదలడం వల్ల ఈ దోమ ఏదైనా ఉన్నా సరే మనకి గాలి వెలుతురు బాగా వ్యాపించి దోమల ఉధృతి పెరగకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మనము దఫాలుగా ఎరువుల యాజమాన్యంలో చెప్పేటప్పుడు దఫాలుగా ఎరువులు వేయమని చెప్తాము. అధిక నత్రజని లేకుండా దాన్ని 3 స్ప్లిట్స్లా చేసుకొని యూరియాని వేసుకోవాలని, అలాగే వేసుకునేటప్పుడు మనకి కాలిబాటలు ఉండడం వల్ల ఈ పాయల నుంచి రైతులు పొలంలో దిగడానికి అనువుగా ఉండి ఎరువులు వేసుకోవడానికి ఉంటుంది. గాలి వెలుతురు మంచిగా ప్రసరిస్తుంది. మొక్క మంచిగా పెరిగి దుబ్బు బాగా వచ్చి దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సుడిదోమ రాకముందే ముందస్తు జాగ్రత్తగా కాలిబాటలు తీసుకోవడం అనేది రైతులు ముఖ్యమైన అంశంగా పెట్టుకోవాలి.